ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తక రచయిత శ్రీ విభూతిభూషణ్ బందోపాధ్యాయ గారు. దీనిని బెంగాలీ భాషలో వారు రచించారు. ఈ పుస్తకాన్ని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. అప్పు ఆ రోజున పల్లెవీధికి గోళీలాటకు వెళ్ళాడు. మధ్యాహ్నం 2:30కి తక్కువ కాదు. ఎండేమిటి మండిపోతోంది. ముందువాడు తీన్కడి పల్లెవారింటికి వెళ్ళాడు. తీన్కడి కొడుకు జామ చెట్టు కింద వెదుళ్ల బద్దలు తీస్తూ కూర్చున్నాడు. గోళీలాడుకుందాం వస్తావా అని అడిగాడు అప్పు. తీన్కడి కొడుకు తనకి ఆడాలని కోరికగా ఉన్నా తానిప్పుడే నావ వేసుకు వెళ్ళాలని, ఆడుకోవటానికి వస్తే వాళ్ళ నాన్న తిడతాడని అన్నాడు. అక్కడి నుంచి అప్పు రామ్చరణ్ ఇంటికి వెళ్ళాడు. రామ్చరణ్ వసారాలో చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు. హృదయ్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు అప్పు. వాడెందుకు బాపనాయనా, గోళీలాడ్డానికా? వెళ్ళు వెళ్ళు, వాడు లేడులే ఇంట్లో అన్నాడు రామచరణ్. మిట్ట మధ్యాహ్నం వేళ ఇలా తిరగడంతో అప్పు ముఖం ఎర్రగా కందిపోయింది. మరికొన్ని ఇళ్లకు కూడా తిరిగి తిరిగి చివరికి ఇంత మొహం చేసుకుని వస్తూ ఉంటే బాబూరాం పాడుయి గారి ఇంటి దగ్గర చింత చెట్టు కిందకి వచ్చేసరికి వాడి ముఖం విప్పారింది. ఆ చింత చెట్టు కింద గోళీలాట జోరుగా సాగుతోంది. అందరూ అక్కడి పల్లెవాళ్ల పిల్లలే. వాళ్లల్లో పటు ఒక్కడే బ్రాహ్మణ కుర్రాడు. అప్పు పటువులకు అంత సావాసం లేదు. పటు వాళ్ళ ఇల్లు అప్పు వాళ్ళ ఇంటికి చాలా దూరం. అప్పు కంటే పటు కాస్త చిన్నవాడు కూడా. అప్పు మొదట ప్రసన్నగారి బళ్ళోకి వెళ్ళిన నాడు బుద్ధిమంతుడిలా తాటాకులు నములుతూ కూర్చున్న కుర్రాడు వీడేనన్న సంగతి గుర్తుంది. అప్పు వాడి దగ్గరికి వెళ్ళి ఎన్ని గోళీలున్నాయి అని అడిగాడు. పటు గోళీల సంచి పైకి తీసి చూపించాడు. రంగుదారాలతో అల్లిన చిన్న సంచి అది. వాడికి అదంటే ఎంతో మక్కువ. 17 గోళీలు తీసుకొచ్చా, వాటిల్లో 7 సీసపు గోళీలు. ఇవన్నీ ఓడిపోతే ఇంకా తీసుకొస్తా అంటూ పటు ఆ సంచి చూపిస్తూ, ఎలా ఉంది, మొత్తం ఆటలో గెలిచిన గోళీలన్నీ పడుతుందిది అన్నాడు నవ్వుతూ. ఆట మొదలెట్టారు. పటు మొదట ఓడిపోయి తర్వాత గెలవడం మొదలెట్టాడు. తాను గోళీలాడడంలో ఘటికుణ్ణని, తనకు గురి తప్పటం అంటూ లేదని కొద్ది రోజుల క్రితమే తెలుసుకున్నాడు పటు. అందుకనే తనకు గెలుపు ఖాయం అనే దిలాసాతో ఇంత దూరం వచ్చాడు. ఆడటానికి ఆట నియమాలకు అనుగుణంగానే వాడు గోళీలు గురిచూసి కొట్టాడంటే ఒక్క దెబ్బతో రెండో గోళీ ఎలా దాటి బయటికి దొర్లిపోతుంది. ఆనందంతో పటు ముఖం ఇంతవుతుంది. వాడు అప్పుడు గెలిచిన గోళీలన్నీ సంచిలో వేసుకుని అత్యాశతో ఆనందంతో ఆ సంచి కేసి చూసుకుంటూ, ఇంకెన్ని గోళీలు ఇది నిండడానికి అనుకున్నాడు. కొందరు పల్లెవాళ్ళు వాళ్ళ కుర్రాళ్ళు వాడికి ఏవేవో సలహాలు సూచించారు. అందులో ఒకడు, ఇంకొక బారెడు దూరం వెనక్కిపోయి కొట్టాలి దాన్ని, నీకు గురి తప్పటం అంటూ ఉండదు అంటూ ఉబ్బించాడు పటుని. అలా ఎందుకు? గురి తప్పకపోవటం తప్పు కిందకి ఎలా వస్తుంది ఏమిటి? చేతనైతే మీరు గెలుచుకోండి, నేను అడ్డం వచ్చానా ఎవరికైనా అన్నాడు పటు. తర్వాత పటు చుట్టూ చూశాడు ఒకసారి. మిగిలిన పిల్లలంతా తన వైపే చూస్తున్నాడు. ఇన్ని గోళీలు నేను ఇదివరకెప్పుడూ గెలిచి ఎరుగను. ఇవాల్టికి ఆడను. ఇంకా మళ్ళీ ఆడితే ఈ గోళీలన్నీ ఇంటికి పట్టుకెళ్ళడానికి ఉంటుందో లేదో, మళ్ళీ ఇంకాస్త దూరం వెనక్కి వెళ్ళైనా కొట్టగలనని పందెం ఎందుకు? ఇవన్నీ ఓడిపోతానేమో అనుకున్నాడు పటు. చటుక్కున వాడా గోళీల సంచి చేతపట్టుకుని, నేనలా ఆడను, ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాను అన్నాడు. తర్వాత ఆ పిల్లలు తనకేసి కొరకొరా చూడటం, వాళ్ళ వాలకం అది గమనించి తలవని తలంపుగానే తన గోళీల సంచిని గుప్పిటలో గట్టిగా పట్టుకున్నాడు. ఒకడు ముందుకొచ్చి, అలా వీల్లేదోయ్, గెలవగానే పారిపోవడమేనా అంటూ సంచి ఉన్న పటు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. పటు చెయ్యి వదిలించుకోవాలని ప్రయత్నించాడు, కానీ వదిలించుకోలేకపోయాడు. బిక్కమొహం వేసి, అరే విడిచిపెట్టు చెయ్యి అన్నాడు. వెనక నుంచి ఇంకొకళ్ళెవరో తోశారు వాడిని. వాడు ముందుకు పడ్డాడు, కానీ సంచి మాత్రం వదిలిపెట్టలేదు. వాళ్ళు బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తుడాని గ్రహించాడు. కింద పడ్డ ఆ సంచిని పొట్ట కింద అదిమి పట్టుకుందామని చూశాడు. కానీ అసలు వాళ్లకంటే పసివాడు అవడం ఒకటి, ఒంట్లో సత్తువ లేకపోవడం ఒకటి,
బలంగా ఉండటమే కాదు, తనకంటే పెద్దవాళ్ళు కూడా అయిన ఆ పల్లెవాళ్ల పిల్లలతో వాడు ఎంతసేపు పెనుగులాడగలడు పాపం. చివరికి చాలాసేపటికి వాడి చేతిలో సంచి చిరిగి పడిపోయింది. గోళీలు చుట్టూ చెల్లా చెదిరైనాయి. అప్పు మొదట్లో పటు దురవస్థ చూసి సంతోషించలేదు అనటానికి వీల్లేదు. ఎందుకనంటే వాడు చాలా గోళీలు ఓడిపోయిన వాడే. కానీ పటు కింద పడిపోవటం, పైగా నిస్సహాయ స్థితిలో ఉండి దెబ్బలు ఎక్కువగా తినడం చూసేసరికి వాడికి మనస్సంతా ఎలాగో అయింది. అప్పు గుంపుని తోసుకొని ముందుకొచ్చి, చిన్నవాడు, వాడిని ఎందుకు మీరంతా కలిసి కొడుతున్నారు? అరే విడిచిపెట్టండి అని పటుని కింద నుంచి లేవతీయబోయాడు. ఇంతలో ఎవరో వెనక నుంచి ఒక్క గుద్దు గుద్దడంతో వాడికేమీ కనిపించలేదు. కళ్ళు బయర్లు కమ్మాయి. తర్వాత తన్నులాటలో వాడు కింద పడ్డాడు. అప్పు ఆ రోజున గుక్క తిప్పుకోకుండా దెబ్బలు తినవలసి రావడానికి ఆడపిల్లలాగా ఒట్టి అర్భనాకారపు పిల్లవాడు అవడమే కారణమై ఉంటుంది. కానీ ఇంతలో నీరే నా దారిన రావటంతో ఆ గండం కాస్త తప్పిపోయింది. ఆ జగడం పెట్టుకున్న వాళ్ళంతా జారుకున్నారు. పటుకి బాగా తగిలాయి దెబ్బలు. నీరేన్ వాణ్ణి లేవదీసి ఒంటినంటుకున్న దుమ్మంతా దులిపాడు. కాస్త అలుపు తీర్చుకున్నాక పటు చుట్టూ చూశాడు. చెదిరిపోయిన గోలీకాయల్లో 1-2 తప్ప అన్నీ మాయమైనాయి. తాను మక్కువపడి అల్లించుకున్న ఆ గోళీల సంచి కూడా మాయమైంది. తర్వాత వాడు అప్పు దగ్గరికి వచ్చి, అప్పుదా, నీకు అట్టే తగల్లేదు కదా అని అడిగాడు. మధ్యాహ్నమప్పుడు ఇంత దూరం పల్లె పిల్లలతో కలిసి గోళీలాడడానికి వచ్చినందుకు నీరేన్ ఇద్దరినీ కేకలేశాడు. కాలం గడపడానికి గాను నీరేన్ ఆ వీధిలో పిల్లలందరినీ పోగు చేసి అన్నదారాయి గారి మంటపంలో ఓ బడి పెట్టాడు. రేపటి నుంచి వాళ్ళనిద్దరినీ అక్కడికి వచ్చి చదువుకుంటూ ఉండమని మరీ చెప్పాడు. పటు వెడుతూ ఎంత చక్కటి సంచి నాది, ఆ రోజున ఎంత బతిమిలాడి తెచ్చుకున్నాను సుభాష్ దగ్గర నుంచి. అది కాస్త పోయింది. నేను గెలిచాక ఇంకా ఆడనంటే వాళ్ళకేమో అది నా ఇష్టం అనుకోసాగాడు. అప్పు ఇంటికి రాగానే, అక్క, నేను నల్లవావిలి చెట్టు మొదట్లో వెదురుచువ్వ దాచుకుంటే దాన్ని కాస్త నువ్వు విరిచి 2 ముక్కలు చేశావా అని అడిగాడు దుర్గని. దుర్గా దాన్ని విరిచిన మాట నిజమే. మహాలావు దాచుకున్నావులే వంకర బెత్తం, నీదొక వెర్రి. ఆ వెదురుతోపులో వెతికితే ఇహ అలాంటి చువ్వే దొరకదా? చువ్వలకు కరువు వచ్చిందా అన్నది. అప్పు చిన్నబుచ్చుకుని, కరువు కాదా? నువ్వు అలాంటి చువ్వ ఒకటి తెచ్చిపెట్టి చూద్దాం. నేను ఎంతో కష్టపడి వెతికి తెచ్చుకోవటం, నువ్వేమో అవన్నీ విరిచి పాడు చేయటం. బాగుంది అన్నాడు. వాడికి కళ్ళ నీళ్ల పర్యంతమైంది. కావలసినన్ని తెచ్చిస్తా ఇప్పుడు, ఈ మాత్రానికి ఏడుపు దేనికి అంది దుర్గ. చేతి దగ్గర వంకరగా ఉండే వెదురు చువ్వంటే అప్పు జీవితంలో ఒక అద్భుతమైన వస్తువు. కొంచెం ఎండి మొదలు దగ్గర వంకరగా లావుగా ఉండి పోను చివరికి సన్నగా ఉండే చువ్వ చేత్తో పట్టుకుంటే చాలు, అప్పు మనస్సు పులకరిస్తుంది. ఎక్కడ లేని ఊహలు వచ్చి పడతాయి వాడి మనస్సుకి. అలాంటి చువ్వ ఒకటి చేత్తో పట్టుకుని ఒక్కో రోజున పొద్దున్నుంచి సాయంత్రం వరకు తన చిత్తం వచ్చినట్లు వెదురు తోపుల్లోనో ఏటి ఒడ్డునో తిరుగుతూ ఉంటాడు. ఓసారి రాజపుత్రుడు, ఓసారి పొగాకు వర్తకుడు, మరొకసారి యాత్రికుడు, ఇంకొకసారి సేనానాయకుడు, ఒక్కొక్కప్పుడు మహాభారతంలోని అర్జునుడు. ఇలా ఎవరైతే తన మనస్సుకు ఆనందమని అనిపిస్తుందో అలా అన్ని రకాలుగా అయిపోయినట్లే ఊహించుకుంటూ ఉంటాడు. ఆ వెదురుచువ్వ ఎంత తేలికగా, ఎంత సమపాళమైన వంకరగా ఉంటే వాడికి అంత ఆనందంగా ఉంటుంది. అన్ని ఊహలు కూడా పుట్టుకొని వస్తూ ఉంటాయి. కానీ అలాంటి చువ్వ సంపాదించడం అంటే ఎంత కష్టమో వాడికే తెలుసు. ఎంత శ్రమపడి వెతికితే దొరుకుతుంది. కానీ తాను ఇలా వెదురు బెత్తం ఒకటి చేత్తో పుచ్చుకొని తిరుగుతున్న సంగతి ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం ఆ విషయంలో అప్పు చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇలా తన ఇష్టం వచ్చినట్లు గొణుక్కుంటూ తిరగడం చూస్తే ఇతరులు తనని పిచ్చివాడని, ఇంకేమో అని కూడా అనుకుంటారు. ఆ భయంతోనే జనం ఉండే చోట్లు, హఠాత్తుగా ఎవరైనా వచ్చే చోట్లు అలాంటి వైపులకు వెళ్లకుండా ఏటి ఒడ్డునో, నిర్జనంగా ఉండే వెదురు తోపుల్లోనో, లేదా అంటే తమ ఇంటి వెనక చింత చెట్టు కిందనో తిరుగుతూ ఉంటాడు. వాడి జాగ్రత్తంతా ఆ స్థితిలో తననెవ్వరూ చూడకూడదని, ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా ఎదురుపడితే నాలిక ఖర్చుకుని ఆ చేతిలో చువ్వ కాస్త విసిరి పారేస్తాడు. వాళ్ళు ఏమని అనుకునిపోతారో అని తగని సిగ్గు వాడికి. వాళ్ళ అక్కకి మాత్రం తెలుసు తాను అలా తిరుగుతూ ఉండడం. అక్క 1-2 సార్లు చూసింది కనుక
అక్కయ్య దగ్గర ఇహ దాస్తే మాత్రం లాభమేముంది? అంచేత ఆ చువ్వ సంగతి అక్కని ముఖం ఎదుటే అడిగేశాడు. మరెవరైనా అయినట్లయితే సిగ్గుతో అప్పు ఈ సంగతి ఒక్కనాటికి అడిగేవాడు కాదు. వాడికి ఆ వెదురు చువ్వకి ఏం సంబంధమో ఎవరికి తెలియకపోయినా అది అందరికీ తెలిస్తే తనను పిచ్చివాడి కింద జమ కట్టేస్తారనే అప్పు అనుకుంటూ ఉంటాడు. అలాంటి చువ్వ ఒకటి చేతికి చిక్కితే తిండి తిప్పలు అక్కర్లేకుండా ఏ ఏటి ఒడ్డునో నిర్జనంగా ఉండే ఏ తోపుల్లోనో ఒక్కడు ఎంత ఆనందంగా తిరుగుతూ గడపగలడో ఎవరికి తెలుసు? ఈ సంగతులేవి అమ్మతో మాత్రం చెప్పకేం అని అక్కకు బతిమలాడుకున్నాడు. అక్క దుర్గ చెప్పలేదు. అప్పు పిచ్చివాడని దుర్గకు తెలుసు. అమాయకుడు, అవ్యక్తుడు అయిన తమ్ముడి మీద ఎక్కడ లేని ఆపేక్ష పుట్టుకొస్తుంది దుర్గకి. అవన్నీ అమ్మతో చెప్పి ఏం లాభం? మధు సంక్రాంతి నోము క్రితం రోజున సర్వజయ అప్పుని పిలిచి, రేపు మీ మాస్టర్ని భోజనానికి పిలిచి మధ్యాహ్నానికల్లా రమ్మని చెప్పు అని చెప్పింది. ముతకబియ్యపు అన్నం, బొప్పాయికాయ కూర, అత్తిపళ్ళ పచ్చడి, అరటిదూట పప్పు, రొయ్య చేపల పులుసు, అరటికాయ వేపుడు, పాయసం దుర్గని వాళ్ళమ్మ వడ్డన చేయమంది. బొత్తిగా ఏమీ చేతకాని పిల్ల. భయపడుతూ కూరగిన్నె నెమ్మదిగా తీసుకొచ్చి అతిథి విస్తరి ముందు పెట్టేసింది. తననెవరైనా కేకలేస్తారేమో అన్న భయం కూడా వేసింది ఆ పిల్లకు. అంత ముతకబియ్యపు అన్నం తినటం నీరేన్కి అలవాట్లేదు. ఇంత తక్కువ నూనెతో నేతితో చేసిన కూరలు ఎవరైనా అసలు ఎలా తినగలరో అతడికి తెలియదు. పాయసం నీళ్లలా ఉంది. నీళ్లు కలిపిన పాలతో వండిన పాయసం అది. ఓసారి పాయసం ఇంత నోటికి రాచుకోగానే పాయసం మీద హితవు సగం చచ్చిపోయింది అతడికి. అప్పు మాత్రం మంచి ఉత్సాహంతో తింటున్నాడు. ఇంత చక్కటి భోజనం తమ ఇంట్లో ఎప్పుడో 1-2 సార్లు అమిరింది. ఈరోజు వాడికి జ్ఞాపకం పెట్టుకోదగిన పండగ. మీరింకొంచెం పాయసం పుచ్చుకోండి మాస్టర్ గారు అని తాను మాత్రం అక్కను అది ఇది కొసరి అడిగి వేయించుకుంటున్నాడు. ఇంటికి రాగానే గోకుల్ భార్య నవ్వుతూ, దుర్గ వచ్చిందా మరిది? చక్కని చుక్క. అయితే ఏం పాపం పేదపిల్ల. వాళ్ళ నాన్న దగ్గర డబ్బు లేదు. ఎవరి చేతుల్లో పడుతుందో ఏమో, బతుకంతా పడి ఉండి అనుభవించాలి అన్నట్లు నువ్వు ఆ అమ్మాయిని చేసుకోరాదా మరిది? కలిసిన సంబంధమేనాయే. రవ్వలాంటి పిల్ల. అక్క తమ్ముడు ఇద్దరు అంచక్క బొమ్మల్లా ఉంటారు అన్నది. సర్వే ఉద్యోగుల డేరాల నుంచి తిరిగి వస్తూ నీరేన్ ఆ రోజున ఊరికి వెనకగా ఉన్న మామిడి తోట దారిన వచ్చాడు. చుట్టూ తోట, మధ్యగా సన్నటి దారి దాటి వస్తుంటే తోటలోంచి ఒక అమ్మాయి బయటికి వస్తూ తన ఎదుట పడింది. నీరేన్ గుర్తుపట్టాడు. ఆమె అప్పు అక్క, దుర్గే ఆ పిల్ల. ఈ తోట మీదేనా అమ్మాయి అని అడిగాడు. దుర్గ వెనక్కి తిరిగి చూసి సిగ్గుపడింది. ఏమీ మాట్లాడలేదు. తరువాత తాను కాస్త పక్కకు ఒత్తిగిలి నీరేన్కి దారి వదలబోయింది. ఆహా వద్దు, నువ్వు ముందు నడు. నువ్వు కనిపించడం మంచిదే అయింది. ఇటు ఈ దారినే ఒక చెరువు గట్టుకు వెళ్ళి పడ్డా. తర్వాత ఇహ దారి తెలియలా. మీ తోటలు ఇలా ఉంటాయి అన్నాడు. దుర్గ వెడుతూ ఉన్నదల్లా ఆగి వెనక్కి తిరిగి నీరేన్ ముఖం కేసి చూడబోయింది. ఇంతలో ఆ పిల్ల ఒళ్ళో ఉన్న కాయలేవో కాసిని కింద పడిపోయాయి. ఏమిటో పడిపోయాయి అమ్మాయి? ఏం కాయలవి అని అడిగాడు నీరేన్. దుర్గ వంగి వాటిని ఏరుకుంటూ ఏం లేదు, మీటే ఆలు అన్నది సంకోచిస్తూ. తినటానికి బాగుంటాయా అడిగాడు. ఆ ప్రశ్న దుర్గకి కౌతుకాన్ని కలిగించింది. 5 ఏళ్ల కుర్రవాడికి కూడా తెలిసిన సంగతి కళ్ళజోడు అది పెట్టుకున్న పెద్ద చదువు చదివిన అతడికి తెలియదు. వీటిని తినరు, కాస్త చిరుచేదుగా ఉంటాయి అన్నది. మరి నువ్వు? దుర్గ కాస్త సిగ్గుపడుతూ, నేను ఊరికేనే తీసుకెళ్తున్నాను ఆడుకోవటానికి అన్నది. ఈ కళ్ళజోడు అబ్బాయినే ఆ రోజున వేళాకోళంగా వాళ్ళ పిన్ని పెళ్లి చేసుకుంటావా అని అన్న సంగతి గుర్తుంది. ఆ అబ్బాయిని పరిశీలనగా చూడాలని మహా అనుకుంది దుర్గ. కానీ మధు సంక్రాంతి రోజున అలా చూడలేకపోయింది. ఇప్పుడు చూడలేకపోయింది. ఇంకా ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక పతేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.